వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు ఫ్యాక్షన్ ముఠా కక్షలకు మారుపేరైన రాప్తాడు నియోజకవర్గంలో కొంతకాలంగా మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. నియోజకవర్గంలో ఏది జరిగినా రాజకీయ విమర్శలు, మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ వైసీపీ, టీడీపీ నేతల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తుండడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోందట. మాజీ సీఎం జగన్ ఈ నెల 8న రామగిరికి రానున్న నేపథ్యంలో రాప్తాడులో కొనసాగుతున్న రాజకీయ రచ్చపై స్పెషల్ స్టోరీ. ఎన్నికల సమయంలోనూ ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో తాజాగా రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కొంతకాలంగా నియోజకవర్గంలో ఏం జరిగినా పరిటాల కుటుంబానికి ఆపాదించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తోపుదుర్తి బ్రదర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో ఇటీవల జరిగిన గొడవలో లింగమయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. లింగమయ్యను టీడీపీ నేతలు చంపారని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అనంతపురం సమీపంలో ఇళ్ల కూల్చివేత కాస్త రాజకీయ రచ్చకు దారితీసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతపురం నగరానికి పక్కనే ఉన్న 68 సెంట్లలో ఇళ్లను అధికారులు కూల్చేశారు. కూల్చివేత వెనుక పరిటాల కుటుంబం ఉందని ప్రకాష్ రెడ్డి సోదరులు ఆరోపించారు. వైసీపీ ఆరోపణలపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఘాటుగా స్పందించారు. కూల్చివేతను తమ పార్టీ వారు అడ్డుకునే ప్రయత్నం చేశారని, తోపుదుర్తి బ్రదర్స్ ఎందుకు అక్కడికి రాలేదని మండిపడ్డారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఘర్షణను మాకు ఆపాదించడం ఏంటని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఫ్యాక్షన్తో తమతో పాటు మద్దెల చెరువు భానుమతి, సానే ఉమాదేవి కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని, దాని నుంచి బయటపడటానికి తమకు ఎన్నో ఏళ్లు పట్టిందని చెప్పారు. చిన్నపిల్లల్ని తమ కష్టంపై చదివించుకుని పెద్ద చేశామని, ఫ్యాక్షన్తో సర్వం కోల్పోయి బాధితులుగా మిగిలామన్నారు. తోపుదుర్తి బ్రదర్స్ వాళ్లతో మాపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ 2 కుటుంబాల్ని పక్కన పెట్టిన ప్రకాష్ రెడ్డి అధికారం పోయాక వారిని రాజకీయానికి వాడుకోవటం దుర్మార్గమని విమర్శించారు. ఈ నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో జరిగిన ఘటనలపై సమాధానం చెప్పి రావాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పరిటాల సునీత. రామగిరి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేస్తుంది. గతంలో వైసీపీ తరపున ఎంపీపీ అధ్యక్షురాలిగా ఎంపికైన నాగమ్మ ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. గత నెల 27న జరగాల్సిన ఎన్నిక టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణకు దారితీసింది. 9 మంది ఎంపీటీసీ సభ్యులు వైసీపీ, 1 టీడీపీ తరపున గత ఎన్నికల్లో గెలిచారు. అనంతరం 3 వైసీపీ సభ్యులు టీడీపీలో చేరారు. తాజాగా 5 వైసీపీలో ఉన్నారు. 2 రోజులుగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో 2 పార్టీల నేతల మధ్య చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారితీసింది. 2 వర్గాలపై కేసులు నమోదయ్యాయి. సంఖ్యాబలం లేకున్న టీడీపీ నేతలు ఎంపీపీ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నేరుగా పరిటాల కుటుంబంపై ఆరోపణలు గుప్పించారు. వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులపై నమ్మకం లేక ప్రకాష్ రెడ్డి వారిని కిడ్నాప్ చేశారని, అతనే ఎన్నికల్లో గొడవలకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత కౌంటర్ ఇచ్చారు. 2 రోజుల పాటు జరిగిన ప్రక్రియలో వైసీపీ అభ్యర్థులు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. అనంతపురం జిల్లాలో కొన్నేళ్లుగా ముఠా కక్షలు, ఫ్యాక్షన్ అంతరించిపోయింది. పరిటాల రవీంద్ర హత్యతో పాటు జరిగిన వరుస హత్యలు అనంతరం ఆ కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూర్యనారాయణ సహా పలువురు నిందితులు హత్యకు గురయ్యారు. జిల్లాలో కొన్నేళ్లుగా దాదాపు ఫ్యాక్షన్ తుడిచిపెట్టుకుపోయింది. తాజాగా రాప్తాడులో నేతలు ఫ్యాక్షన్పై మాట్లాడుతుండటంపై నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పర్యటనకు ముందే రాజకీయం ఈ స్థాయిలో ఉంటే జగన్ వచ్చిపోతే ఆ ఆరోపణల స్థాయి ఎక్కడికి వెళ్తోందోనని రాప్తాడు ప్రజానీకం చర్చించుకుంటూ బిక్కుబిక్కుమంటున్నారట. టీడీపీ, వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మారాలని, పల్లెల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా 2 పార్టీల నేతలు చూడాలని స్థానికులు కోరుతున్నారు.